ప్రశస్తమైన నామంలో మరలా ఈ యొక్క సమయానికి దేవుడు తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మూడవ ప్రసంగముగా దేవుని ఉగ్రత గురించి మనము ధ్యానము చేయుచూ ఉన్నాం. మరి ఈ యొక్క నేటి దినమందు వాక్యాంశము దైవ హెచ్చరిక. గడిచిన వాక్య పరిచర్యలో నోవాహు దినముల గురించి మనము మొదటి భాగంగా మనం తెలుసుకుని ఉన్నాము. అలాగనే రెండవ భాగముగా పశ్చాత్తాపం పొందాలి, లేదంటే వినాశనమే అని దేవుడు హెచ్చరించి ఉన్నాడు. అలాగనే ఈ యొక్క నేటి దినమందు కూడా దైవ హెచ్చరిక అనే అంశం ద్వారా దేవుడు ఈ నేటి దినమందు మాట్లాడబోచు ఉన్నాడు. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరలా ఈ యొక్క దినమందు నీ యొక్క వాక్యాన్ని వినటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ చిత్తమైతే నా నోటికి నీవు బోరగా ఉండి ఈ వాక్యములను ఎలాగున తెలియచేయాలో నీ యొక్క మర్మములను తెలియపరుస్తున్నట్టు ఉన్నాం తండ్రి. ఈ యొక్క హోప్ టీవీ వీక్షకులను మీరు దీవించండి. ఈ యొక్క వాక్యములను ఇతరులకు తెలియజేస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయమందు దైవ హెచ్చరిక అనే అంశం ద్వారా దేవుడు మనతోటి సూటిగా మాట్లాడుచూ ఉన్నాడండి. గడిచిన 2 భాగములు అవి కూడా హెచ్చరికలతోటి దేవుడు మాట్లాడి ఉన్నాడు. నోవాహు దినాల వంటి దినాలలాగా మనం జీవించకూడదని ఆయన తెలియచేస్తున్నాడు. అలాగనే పశ్చాత్తాపము మీరు పొందాలి, మారు మనసు మీరు పొందాలి, మీ మనసును దేవుని వైపు త్రిప్పుకోవాలి, పాపిగా మీరు మరణము కాకూడదని ఆయన వాక్యముల ద్వారా మనలను బలపరిచి ఉన్నాడు. ఈ నేటి దినమందు దైవ హెచ్చరిక అనే అంశం ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. మరి ఇక్కడ ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటగా నేను నూతన నిబంధన నుంచి వాక్యమును తీసుకొని మరి ఆ పాత నిబంధనలోకి నేను వెళుచూ ఉన్నాను. చాలామంది గమనిస్తూ ఉన్నారు, చాలా సంతోషము. అయితే ఇక్కడ గడిచిన సందర్భాలను అంటే ఆ పాత నిబంధనలో జరిగిన సందర్భాలు ఈ నూతన నిబంధనలు కూడా పొందుపరచబడి ఉన్నాయి. అంటే దేవుడు మరలా మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ఆయన జ్ఞాపకము చేస్తున్నాడంటే మనలను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో పాపము చేసినట్లయితే వారి యొక్క పాపాన్ని బట్టి వారు వెంటనే శిక్షణ పొందేవారు. కానీ ఈ యొక్క నూతన నిబంధన అనగా ప్రభు యొక్క సమయం నుంచి మనము పాపం చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి శిక్ష రావటం లేదు. ఆ శిక్ష మనకి ఎప్పుడు వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క లోకానికి వచ్చినప్పుడు మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క క్రియల మూలముగా ఆ ప్రతిఫలము మనము పొందుకుంటాం. ఒకవేళ నీతి క్రియలు చేసినట్లయితే ప్రశస్తమైన వస్త్రములు మన మీద ఆయన కప్పి ఆ పరలోకానికి తీసుకువెళ్తాడు. ఒకవేళ పాపపు జీవితాన్ని మనము అనుభవించినట్లయితే పాపానికి వచ్చే జీతము ఆ 2వ మరణము. కనుక ఈ యొక్క నేటి దినమందు లోక సువార్త 17వ అధ్యాయము 32వ వాక్య భాగం ఒకసారి మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ దయచేసి ఈ సమయంలో మీరు తెరిచి చూడవలసిందిగా కోరుచూ ఉన్నాను. 32వ వాక్య భాగము, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి? నీతిమంతురాలైతే మనం జ్ఞాపకం చేసుకోవాలి, పాపి అయినా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం ఒక నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి, పాపి నాకు అవసరము లేదు అని తలంపు మనకి పుట్టకూడదు. ఎందుకంటే పాపి జీవించినప్పుడు ఆ పాపికి వచ్చిన జీతం ఏంటన్నది మనం జ్ఞాపకం చేసుకుని మనము అటువంటి రీతిలో ఉండకూడదని ఈ నేటి దినము నుంచే, లేదంటే వాక్యము విన్నప్పటి నుంచే మన యొక్క మనసును
చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనము భద్రపరుచుకోవాలి. ఏమండి, దేవుని యొక్క వాక్యము వజ్రాల కంటే, బంగారం కంటే, ప్లాటినము కంటే చాలా విలువైనది ఈ యొక్క వాక్యములు. ఈ వాక్యములు ఏమండి, ఈ మనుషులు ఎవరు చెప్పరండి. దేవుడు మాత్రమే మనకి పొందుపరిచి 40 మంది ప్రవక్తలు ఆత్మవేశ్యము కలిగి రచించిన గ్రంథం ఇది. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు రచించిన గ్రంథము. ఈ వాక్యములో వజ్రముల కంటే ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ఈ వాక్యములను ఎప్పుడునూ మనము నిర్లక్ష్యము చేయకూడదు కదండి. అయితే ఈ యొక్క వాక్యంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు మీ సహోదరి అయిన లోతుని జ్ఞాపకం చేసుకోండి. చాలామందికి ఆమె సహోదరి కదండి. పాపము చేస్తున్న వారికి ఆమె సహోదరే. ఈ లోకాన్ని ఆశపడుచున్న వారికి ఆమె సహోదరే. ఎందుకంటే ఈ యొక్క లోతు కూడా లోకము కొరకు ఆరాటపడింది. లోకాన్ని చూస్తున్నది. ముందున్న దేవుణ్ణి చూడలేదు, కానీ వెనకాల ఉన్న ఆ యొక్క ఉగ్రతను చూస్తే ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మన వాక్యంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన సమయంలో కూడా ఈ యొక్క లోతు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోతు యొక్క భార్యని జ్ఞాపకం చేసుకున్నాం కదండి. అలాగనే ఇక్కడ లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను. సొదొమ గొమొర పట్టణం అంటే దేవునికి ఇష్టం లేదా? ఎందుకని దేవుడు ఆ యొక్క సొదొమ పట్టణాన్ని నాశనము చేస్తున్నాడు? మరి ఈ యొక్క లోతు తన యొక్క గృహానికి దేవదూతలు వచ్చి ఉన్నాయండి. ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతల్ని ఆ యొక్క పొలిమేరలోనే ఆయన కనుగొని క్షేమంగా తన యొక్క ఇంటికి తీసుకువెళ్ళి చక్కగా ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పురుష సంయోగము జరుగుతున్నది. భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి. అపవిత్రమైన ఆత్మలు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నాయి. దేవుడి యొక్క లోకాన్ని ఎంతగానో మృదువుగా ఏర్పాటు చేస్తున్నాడండి. మృదువుగా సృజించి ఉన్నాడు. ఈ యొక్క లోకానికి కావలసినది సమస్తము ఈ భూమి మీద ఏర్పాటు చేస్తున్నాడు. అయితే మానవుడు దానిని దుర్వినియోగం చేసుకుని ఉన్నాడు. మనుషులు పురుషులు సంయోగము చేసుకుంటూ, స్త్రీలు సంయోగం చేసుకుంటూ ఈ నేటి దినాల్లో కూడా ఆ రీతిగానే ఉండటము జరుగుతున్నది. సొదొమ గొమొర పట్టణంలో ఏ రీతిగా సంభవించున్నదో ఈ పట్టణానికి కూడా, అనగా ఈ యొక్క ప్రాంతాలకు కూడా సంభవించబోతున్నది. కానీ లోతు వంటి జీవితము, నీతి కలిగిన జీవితము మనము జీవించినట్లయితే మనము రక్షించబడగలం. ఎందుకంటే లోతు ద్వారా తన యొక్క భార్య బయటికి రప్పించబడి ఉన్నది. కానీ అయితే మధ్యలోనే తన యొక్క విశ్వాసము ఆమె కోల్పోయింది. ఒకసారి ఆ యొక్క వాక్యాలు కూడా మనము పరిశీలన చేద్దాము. మనము ఈ యొక్క లోతును మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతుని జ్ఞాపకం చేసుకుని ఆ దినాల్లో ఏమి సంభవించబడి ఉన్నదన్నది మనము తెలుసుకోవాలి. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒకసారి మనము చదువుకుందామండి. 17వ వచనము. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించి పోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పాను. దేవదూతలు ఈ ప్రాంతానికి వచ్చాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో కేవలం ఆ కుటుంబము తప్ప మరొక కుటుంబం అంటే ఏదీ లేదు. నీతిమంతుల యొక్క కుటుంబము. ఈ లోతు యొక్క కుటుంబమే నీతిమంతుడిగా ఉన్నది గనుక ఈ యొక్క దూతలను కూడా రక్షించడానికి తన యొక్క బిడలను నేను పంపిస్తాను, ఆ బిడలను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఆ జనులకు తెలియజేస్తున్నాడు. ఎవరి కొరకు? ఈ దూతల కొరకు. దేవుడు
పంపించిన ఆ దూతల కొరకు తన యొక్క కుటుంబాన్ని కూడా ఆయన త్యాగం చేసుకున్నాడు ఈ యొక్క లోతు. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు మనతోటి మాట్లాడుచున్నప్పుడు మనలో పాపాలు బయటకు వస్తున్నప్పుడు, నేను ఫలానా పాపం చేస్తాను అని తలుచుకుంటున్నప్పుడు ఆ పాపాన్ని తీసివేసేయాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి అనే ఆలోచన అనేది మనకు కలిగి ఉంటున్నదంటారా? 3 నెలలకోసారి మనము ప్రభురాత్రి సంస్కారం మనం చేసుకుంటాం. ఇదే కొన్ని ప్రాంతాల్లో ప్రభురాత్రి భోజనం అంటారు, లేదంటే ప్రభు బల్ల అని అంటారు, లార్డ్ సప్పర్ కదండి. అయితే నేను ఒక ఆలోచన చేస్తున్నాను ఏంటంటే, సహజముగా ప్రతి మానవుడు ఏదో ఒక పాపం చేస్తాడు, పాపాన్ని చూస్తాడు, పాపపు మాటలు మాట్లాడతాడు, ఆలోచన చేస్తాడు. ప్రతి సంస్కారం రోజున ఏదో ఒక పాపాన్ని విడిచిపెట్టాలి, ఏదో ఒక పాపాన్ని విడిచిపెట్టాలి. అలాగనే మనము మనకు జీవితంలో క్రమముగా మనం అది చేసినట్లయితే దేవునికి రాకడికి వచ్చినప్పటికీ మనలో ఎటువంటి పాపం అనేది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటివి మనం ఫాలో అవినట్లయితే, అనుసరించినట్లయితే చక్కటి ప్రతిఫలం అనేది మనకు వస్తూ ఉంటుంది. నీతిమంతుడిగా ఉండటము అసాధ్యమే, ఎందుకంటే నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి. మరి యోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా మరణము అంచులో ఉన్నంత వరకు ఆయన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుని దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడని సంతోషముగా ఆ మాట తెలియజేసిన వెంటనే 2 అంతలుగా ఆశీర్వాదము ఆయనకి దేవుడు అనుగ్రహించాడు. నీతిమంతుడిగా ఉంటే ఆ నీతి విషయంలో మనం ఎప్పుడునూ అవమానము పాలవ్వమండి. ఈ లోకపరమంగా జీవించే వారి దగ్గర అవమానిస్తారేమో, కానీ స్వల్పముగా కొన్ని నిమిషాలు ఆ అవమానము, కానీ దేవునిలో మాత్రము చిరకాలము సంతోషం వస్తుంది నీతిగా మనం జీవించినట్లయితే కదండి. ఆ జీవితము కొరకు మనము ప్రాకులాడాలి. అయితే ప్రియమిత్రులారా, ఇక్కడ లోతును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోతు అక్కడికి పంపించబడిన ఆ దేవదూతలకు ఆహారం ఇచ్చున్నాడు, తన యొక్క గుడారంలో లేదంటే తన యొక్క ఇంటిలో ఆశ్రయం ఇచ్చున్నాడు. ఆ బయట ఉన్న ఆ యొక్క విరోధుల నుంచి, ఆ యొక్క గ్రామం నుంచి ఈ యొక్క దూతలను రక్షించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన దైవికముగా ఎదుగుచూ ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుని మాటలు వింటున్నాడు కాబట్టి. కనుక ప్రియ బిడ్డలారా, మనం కూడా దేవుని యొక్క మాటలు వినాలి, దేవుడు చెప్పిన రీతిగా మనము నడవాలని ప్రభుపడి నేను మనవి చేస్తున్నాను. లోతు ప్రభువ అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితని. దేవునికి స్తోత్రము కలిగింది గాక. ఆ సమయం అందే ఆయన గణపరిచేశాడండి. ఎలా గణపరిచాడంటే దేవుడు పంపించిన ఆ దూతల ద్వారా ఆ దూతలను సన్మానించాడు. సాలువలు కప్పి లేకపోతే దండలు వేసి బొకోలు ఇచ్చి కాదండి, ఆ దూతలను ఎలా రక్షించాలో అలాగున రక్షించాడు, వారికి ఆతిథ్యం ఇచ్చున్నాడు, వారిని సన్మానించున్నాడు. అయితే ఇంకను తన యొక్క విశ్వాసము రెట్టింపై ఉన్నది ఆ సమయంలో. అయితే దేవుడు చెప్తున్నమాట, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, ఆ చిన్నది నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. దేవుడు అంటున్న మాట ఏంటి? నీవు వెళ్తానన్న ఆ ఊరిని నేను నాశనము చేయను. ఆ ఊరికి వెళ్ళినంత వరకు లేదంటే ఆ పట్టణానికి వెళ్ళినంత వరకు ఈ యొక్క ఊరిని నేను నాశనము చేయను, ఈ అగ్ని గంధకములు నీ పాదములకు తాకవు అని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అయితే లోతు తన యొక్క భార్య వెలుచు ఉన్నారు. అయితే చదువుదాం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశము సూర్యుడు ఉదయించాను. ఈ సందర్భము ఎప్పుడే ఉన్నది? సూర్యుడు ఉదయించాడు అంటే అది ఆ సందర్భము ఆ రాత్రి సమయంలో జరుగుచున్నది. రాత్రి సమయంలో ఎవరును తప్పించుకోలేరు. కానీ
ఈ లోతు తప్పించుకుంటున్నాడు. కేవలము నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, నా మార్గములకు త్రోవై ఉన్నది. కనుక దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క మాటే ఆయనకు త్రోవగా ఉన్నది, ఆయన యొక్క మార్గంలో వెలుగుగా ఉన్నది. గనుక ఆయన ఆ చీకటి ప్రాంతమైన కూడా ఆయన సునాయాసముగా వెళ్ళిపోచున్నాడు దేవుడు చెప్పిన ప్రాంతానికి. అయితే ఆ ప్రాంతానికి వెళుచున్నప్పుడు జరిగిన సందర్భాలు మనం చదువుకుందాము. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారినందరినీ, నేల మొక్కలను నాశనము చేశాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే ఈ యొక్క లోతు ఆ యొక్క ప్రాంతం యొక్క అంచులకు వెళ్ళిపోయి ఉన్నాడో, ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నాడో, ఆ సొదొమ గొమొర ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క అంచులకు వెళ్ళిపోయి ఉన్నాడో, వెంటనే ఆకాశము నుండి అగ్ని గంధకములో వెలువడి ఉన్నాయి. ఇది నిజముగా జరిగి ఉన్నదండి, ఇది నిజముగా జరిగి ఉన్నది. ఆ ప్రాంతాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క సమయంలో ఆ ప్రాంతంలో ఒక మొక్కైనను కూడా బ్రతకలేదంటండి. ఒక మొక్కైనను ఈ నేటికి కూడా మొలవలేదు. ఆ ప్రాంతాన్ని అంతగా దేవుడు శపించాడు. ఎందుకంటే అక్కడ జరిగిన పాపపు క్రియలు బట్టి ఈ యొక్క దినాల్లో కూడా మనము ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం. పాపాలను బట్టి ఈ యొక్క భూమి కూడా నశించబడే రోజు రాబోచున్నది. ఈ భూమి మీద కూడా ఆకాశం నుండి అగ్ని గంధకములు రాబోచున్నాయి. ప్రియదేని బిడ్డలారా, ఆ అగ్ని గంధకములు ఏవో చిన్నగా ఉండవండి, లేకపోతే 1 కేజీ లేకపోతే 2 కేజీలో ఉండవండి. మన యొక్క సిద్ధాంతాలు చూసినట్లయితే ఎక్కువ బరువు కలిగిన ఒక మనము ఎగ్జాంపుల్గా మనం చదువుకున్నట్లయితే 50-60 కేజీల అగ్ని గంధకము ఆ యొక్క పరలోకం నుంచి, లేదంటే ఆ ఆకాశం నుంచి వెలువడబోచున్నది. ఒకే ఒక్క అగ్ని గంధము కాదు, ఆ గంధకాలు ఆ పరలోకం నుంచి రాబోచు ఉన్నాయి. జాగ్రత్త అని ఈ రోజున దైవ హెచ్చరికతోటి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది దైవ హెచ్చరిక అంటే ఇది ప్రేమతోటి ఇస్తున్న హెచ్చరిక. ఆ లోతు ఎలా అయితే తప్పించుకుని ఉన్నాడో, ఈ నేటి దినమందు కూడా మీరు తప్పించుకోవాలని దేవుడు ప్రణాళిక వేస్తున్నాడు ఈ యొక్క సోషల్ మీడియాల ద్వారా. సంఘాల్లో ఇలాగున హెచ్చరిక చేస్తుంటే, ఈ హెచ్చరిక నా కొరకే హెచ్చరిక చేస్తూ ఉన్నారని విభేదిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియదేని బిడ్డలారా, నీ కొరకు, నా కొరకు, నీ యొక్క హృదయం కొరకు, నీ యొక్క ఆత్మ కొరకు నీవు ఆ పరలోకంలో ఉండాలని ఆయన ఆశపడుచూ ఉన్నాడు. ఆయన యొక్క ఆశను మనము తీరుద్దామా? ఆయన యొక్క ప్రాణాన్ని మనం సంతోషపరుద్దామా? ఈ యొక్క లోతు మనం చూసుకున్నట్లయితే, అయితే లోతు భార్య అతను వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయినది. ఇదిగో నేను ఎంతగానో సంపాదించుకున్నానే, నా యొక్క గృహం ఇలాగున చితిలో కాలిపోతున్నదే, ఇదిగో నా యొక్క ప్రజలు నాశనం అయిపోతున్నారే అని బాధపడిపోయినది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తున్న వెంటనే ఆమె ఏమైపోయినది? ఉప్పు స్తంభం అయిపోయినది. ఈ రోజును కూడా మన యొక్క పాపాలను బట్టి, మన యొక్క పాపములను కూడా మరలా తిరిగి చూస్తూ ఉన్నాము. కుక్క తన యొక్క వాంతికి ఎలా అయితే తిరిగి వెళుచున్నదో, అలాగూనే ఈ యొక్క నేటి మనుషులు, నేటి క్రైస్తవులు కూడా వారి యొక్క పాపంలో వైపు చూస్తూ ఉన్నారు. జాగ్రత్త అని దేవుడు తెలియజేస్తున్నాడు. దైవ హెచ్చరికతోటి ఈ దినమందు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ లోతు యొక్క భార్య నాశనం అయిపోయిన రీతిగా నీవు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నావా? ఈ రోజునే నీ హృదయం మీద చేయి పెట్టుకుని, ప్రభువా, ఇంతవరకు నేను చేస్తున్న పాపపు క్రియలను తీసివేసే ప్రభువా, పశ్చాత్తాపపడి ఆ దైవ హెచ్చరికను
నీవు అనుసరించినట్లయితే, గైకొనున్నట్లయితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన కనికర సంపన్నుడు, ఆయన దయా సంపన్నుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎన్నడను వద్దు అనడు. ఈ దినమైతేనే ఆయన రమ్మని చెప్తూ ఉన్నాడు. ఈ దినమందే ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాప పడుతూ, అయ్యో లోతు భార్య వంటి జీవితము నేను గడిపి ఉన్నానే, దేవా నన్ను క్షమించు అని దేవుడిని అడిగినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. మరొక వాక్యం ద్వారా దేవుడు మరలా మానతోటి మాట్లాడుచూ ఉన్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వాక్యం ఒకసారి మనము చదివి వినిపిస్తాను. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ప్రభువా, నా మనసును నీకు ఇస్తూ ఉన్నాను ప్రభువా, దేవా నేను నమ్ముకున్నానయ్యా అని దేవునికి సన్నిధానానికి వచ్చి పశ్చాత్తాప పడుతూ మరలా పాపంలోనికి పడిపోతే ఆయన చెప్తున్న మాట ఈ యొక్క సమయంలో ఉన్నది, దేవుని రాజ్యమునకు పాత్రుడు ఎన్నడను కాడు. సామెతల్లో ఒక మాట ఉంటుంది, మనసులో ఒక మాటను నిశ్చయించుకొని అది చేయని నేరకపోతే అది మనకి ఉరి వంటిది. ఈ రోజున దేవుని యొక్క సమక్షంలో, ప్రభువా నేను పాపిని, ప్రభువా నా యొక్క జీవితాన్ని నీ యొక్క పాదాల యొద్ద పెడుచూ ఉన్నానని బ్రతిమాలుకుంటూ, అయ్యో నేను ఇంక మీదట ఆ యొక్క కుక్క వాంతికి వెళ్ళినట్లుగా నేను మరలా నా యొక్క పాపపు జోలికి నేను వెళ్ళనని ప్రభు ఎదుట ఈ దినమందు నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రభు తప్పక నీకు ఆ రాజ్యంలో చోటిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు, చక్కటి దైవ హెచ్చరిక ద్వారా మీరు మాతో నేను లోతు భార్య జీవితము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, మేమైతే మాట మాధ్యము కలిగిన వారము తండ్రి, మేము సరిగ్గా మాట్లాడలేకపోవచ్చేమో ప్రభువా, నీవైతే మాతో ఈ యొక్క వాక్యముల ద్వారా ఈ యొక్క నేటి దినమందు మాట్లాడి ఉన్నారు. దేవా, నీ చిత్తమైతే మమ్మల్ని చేర్చుకోండి అయ్యా. ప్రభా, నీ యొక్క కాడిని మోయడానికి అవకాశం మాకు అనుగ్రహించండి అయ్యా. విశ్వాసముగా ఉండటానికి మాకు సహాయం చేయండి అయ్యా. ప్రభా, మా యొక్క విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా ప్రభా అని దినము నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. తద్వారా నీ వాక్యం ద్వారా మేము బలము పొందుకొని జీవము తెచ్చుకొని ప్రభా నీలో సజీవముగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రభా, ఈ యొక్క లోకము మమ్మల్ని ప్రభా లాగుచున్నదయ్యా. ఎవరిని మృంగుదామా అని ఆ సింహం వల్లే ఆ సాతానుడు గర్జిస్తూ తిరుగుచున్నాడయ్యా. వాని యొక్క బంధకాల నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా. ఈ నేటి దినమందు వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని, కొందరు ఎంతో మందిని ప్రభువా, వారిని వారి యొక్క ఆత్మలు మీరు చేర్చుకొని నీవే మహిమ పొందుకుంటారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.